మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుంచి 15వ వచనం వరకు చదువుకున్నాం. వారు వెళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఈ కావలి వారు. కళ్ళారా యేసు ప్రభు పునరుద్ధానుడు అవటం చూశారు వీళ్ళు. 28వ అధ్యాయము మత్తయి సువార్త 28 2వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు పరలోకం నుండి దేవుని దూత దిగి రావటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ రాయిని దొర్లించి ఆ రాయి మీద దేవుని దూత కూర్చుండి ఉండెను. యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఈ కావలి వారు బ్రతుకున్న వాళ్లే. యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు బతుకున్న వీళ్ళేమో చచ్చిన వారి వలె పడున్నారు. అక్కడ మహాభూకంపము కలిగెను అని వ్రాయబడి ఉంది. మహాభూకంపము యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు కలిగింది. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా భూకంపం కలిగింది. అది మహాభూకంపం కాదు. పునరుద్ధానుడైనప్పుడు మహాభూకంపం కలిగింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు భూకంపం కలిగింది. అప్పుడు కూడా కావలి వారు అక్కడ ఉన్నారు. చదువుకుందాం, చూడండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినికెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు, మరలా చెబుతున్నాను, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఇక్కడ కావలి వారు, శతాధిపతి యేసు ప్రభు చనిపోయిన తర్వాత జరిగిన కార్యాలను చూచి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. చెప్పారు, అప్పుడు సాక్ష్యం ఇచ్చారు. ఈయన నిజంగా దేవుని కుమారుడు, నిజంగా దేవుని కుమారుడు అని చెప్పారు. ఇప్పుడు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా వీళ్ళు ఈయన దేవుని కుమారుడు, ఈయన లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, మేము కళ్ళారా చూసాం, మేము ప్రత్యక్ష సాక్షులమని వీళ్ళు చెప్పాలి. కానీ చెబుదామని అనుకున్నారు. కానీ వీరు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు ఆయన శిష్యులు యేసు ప్రభుని ఎత్తుకుని పోయారని చెప్పమంటే సత్యాన్ని దాచిపెట్టి, సత్యాన్ని నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని ప్రచారం చేశారు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని ఎత్తుకుని పోయారని చెప్పి అబద్ధ సాక్ష్యం
మరి ఈ కావలి వారు ఇక్కడ చెప్పటాన్ని మనం చూస్తా ఉన్నాం. వీరు చెప్పిన అబద్ధ సాక్ష్యాన్ని బట్టి ఈ రోజు కూడా యూదులు ఈ రోజు కూడా యేసు ప్రభువుని నమ్మట్లేదు. నేటికి కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రవ్యానికి ఆశపడ్డారు. ప్రధాన యాజకులు చాలా ద్రవ్యం ఇచ్చారు. ఆ ద్రవ్యానికి ఆశపడి నిజాన్ని, సత్యాన్ని దాచిపెట్టేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తా ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మాకు డబ్బులు అక్కర్లేదు, మాకు సత్యం కావాలి. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం, ఎంత గొప్ప కార్యం మా కళ్ళారా చూచాం. ఇంత గొప్ప కార్యాన్ని మేము డబ్బులకి అమ్ముడుపోయి ఈ గొప్ప కార్యాన్ని దాచలేము అని వాళ్ళు చెప్పట్లా. ద్రవ్యానికి అమ్ముడుపోవటాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సత్యానికి దాసులం అవ్వాలి. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి సత్యానికి మనము దాసులం అవ్వాలి. ఒకసారి సామెతల గ్రంథంలోనికి మనం వెళ్దాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవని అనిపించుకొందువు. ఇక్కడ మనం గమనిస్తే దయని సత్యమును కంఠభూషణముగా ధరించుకొనమని వ్రాయబడి ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం. దయ ఉండాలి, సత్యాన్ని. మీలో ఎవరు కూడా సత్యాన్ని విడిచిపెట్టొద్దు. అదే ఇక్కడ సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. సత్యాన్ని, దయని విడిచిపెట్టొద్దు, నీ కంఠభూషణముగా దాన్ని ధరించుకొనమని వ్రాయబడి ఉంది. ఈ కాలంలో చాలా మంది అబద్ధము పాపం అనే సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకని చాలా సులువుగా అబద్ధాలు ఆడేస్తా ఉన్నారు. అది పాపం అనే సంగతి కూడా వీళ్ళకి తెలియట్లా. అందుకనే రోజుకి 2000 అబద్ధాలు ఆడుతా ఉన్నారు. వద్దు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సత్యమై ఉన్నాడు కనుక సత్యాన్ని అనుసరించండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని యేసు ప్రభు చెప్పారు. మరి అబద్ధం ఎవరికి సంబంధించింది? వాడు అంటే సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు సాతాను. మనం సాతాను సంబంధులమై, చీకటి సంబంధులమై ఉండకూడదు. వెలుగు సంబంధులమును, సత్య సంబంధులమును మనం అయి ఉండాలి. సత్య సంబంధులమై ఉండాలి. ఇక్కడ ఈ కావలి వారు పచ్చబద్దాలు ఆడేస్తా ఉన్నారు, డబ్బు కాసిపడి. మీరు గమనించండి, ఈ డబ్బు ఎంతకాలం ఉంటుంది? అది క్షయమైపోయేది. ఇక్కడ చిమ్మెట పడుతుంది, ఇక్కడ మరి అవి పాడైపోతాయి, క్షయమైపోయేవి. నిత్యమైన మరి ఆ ధన నిధిని పరలోకంలో మనం సంపాదించుకోబద్దులమై ఉన్నాం. ఈ కావలి వారు ఈ లోక సంబంధమైన వాటికి ఆశపడి
సత్యాన్ని సమాధి చేయటాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కావలివారంటే అంత మంచి ఉద్యోగం అది. కావలివారు వాళ్ళు బురుజుల మీద ఉంటారు. బురుజుల మీద ఉండి శత్రువులు ఎవరైనా యుద్ధానికి వస్తా ఉంటుంటే బూర ఊదుతారు. అప్పుడు వారు ఊదిన బూరను బట్టి సైనికులందరూ సిద్ధపడి ఆ దేశాన్ని కాపాడుకుంటారు. చాలా బాధ్యతాయుతమైన పని అది, కావలివాని పని. కావలివాడు సరిగా పనిచేయకపోతే ఎంత నష్టం కలిగిద్ది. ఆ రాజ్యము శత్రువుల వశమైపోయిద్ది. ఈ కావలివారు డబ్బుకి అమ్ముడు పోవటాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది అబద్ధమాడి దేవుని ఉగ్రతకి గురైపోయిన వాళ్ళు చాలా మంది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడతారు. చూడండి, అననీయ సప్పీరా అని అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఉంటారు. అననీయ సప్పీరా వారు ఇద్దరు ఏకమై పొలం అమ్మారు. పొలం అమ్మి కొంత దాచుకుని కొంత తీసుకుని అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. పెట్టినప్పుడు పేతురు, ఇంత వెలకే ఈ పొలాన్ని అమ్మారా అని అడిగాడు. అవునయ్యా, ఇంత వెలకే మేము అమ్మాము. పరిశుద్ధాత్మని మోసపుచ్చటానికి సాతాను ఎందుకు మిమ్మల్ని వాడుకున్నాడు? దేవుని కళ్ళు కప్పగలవా? నిన్నెవడు తీసుకురమ్మన్నాడు కానుక? నిన్నెవడు బలవంత పెట్టాడు? నువ్వు కానుక తీసుకురాకపోతే ఏమైంది? వీళ్ళు అబద్ధమాడుతా ఉన్నారు. అప్పటి కాలంలో ఎవరు కూడా తమకు కలిగిందేది తమదని అనుకోలేదు. అందరూ మరి సమిష్టిగా తమకు కలిగిందంతా ఉంచుకున్నారు. అందరు తెచ్చి తమకు కలిగిందంతా అపోస్తల పాదాల దగ్గర పెట్టేస్తా ఉన్నారు. అననీయ సప్పీరాలు కొంత దాచుకుని కొంత తీసుకుని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టారు. మొత్తం ఇచ్చేస్తే తర్వాత మాకెట్లా అనుకున్నారు. ఇక్కడ గమనిస్తే అననీయ చచ్చిపోయాడు, సప్పీరా కూడా చచ్చిపోయింది. పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుస్తున్నారు మీరు? ఎందుకు మోసం చేస్తున్నారు? అంత అవసరమే ఉంది. ఆ డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా. ఎందుకు మీరు అబద్ధమాడి దేవుని సత్యానికి దూరం అయిపోయారు? అననీయ సప్పీరాలు చచ్చిపోవటాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలాగనే రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో గేహాజీ అనే ఒక ప్రవక్త శిష్యుడు ఉంటాడు. ఎలీషా ప్రవక్త శిష్యుడు. ఎలీషా దగ్గరికి నయమాను అనే సైన్యాధ్యక్షుడు, సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు వస్తాడు. ఆ సైన్యాధ్యక్షుడు కుష్ఠరోగంతో వచ్చాడు. కుష్ఠరోగంతో వచ్చిన నయమాను కుష్ఠరోగం యోర్దాన్ నదిలో 7 మార్లు మునిగిన తర్వాత ప్రవక్త చెప్పిన మాట విని ఆ కుష్ఠరోగాన్ని తగ్గించుకుని తిరిగి వెళ్తా ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి కానుకలు ఇవ్వాలని చూశాడు. ఎలీషా ఆ కానుకను తీసుకోలేదు. గేహాజీ, అరే ఇంత పెద్ద కానుక తీసుకోవట్లేదేంటి? దేవుని సేవకుడు ఇంత గొప్ప కానుక తీసుకోవట్లేదేంటి అనుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు గేహాజీ నయమాను రథముల వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి వస్త్రాలని వెండిని తెచ్చుకున్నాడు. తెచ్చుకుని భద్రపరిచి ఏమీ ఎరగనట్టుగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త గేహాజీని అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? నీ దాసుడిని నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. నువ్వు ఆ రథముల వెంట పరిగెత్తేటప్పుడు
నా ఆత్మ నీతో కూడా వచ్చింది గెహాజీ. నయమాను పోగొట్టుకున్న కుష్టు నీకు, నీ వంశానికి, నీ పిల్లలకి ఆ కుష్టు, నయమాను పోగొట్టుకున్న కుష్టు మీరు సంపాదించుకున్నారు. బంగారాన్ని, వెండిని, ద్రాక్ష తోటల్ని, వీటిని సంపాదించుకునే సమయమా ఇది? నా దగ్గర ఉన్నావు. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు. ఏలియా దేవుని ఆత్మ చేత కొనిపోబడుతున్నప్పుడు ఎలీషా రెండింతల ఆత్మని సంపాదించుకుని దేవుని పరిచర్యలో వాడబడతా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర గేహాజీ ఉండి 4 ఆత్మను సంపాదించుకోవాలి. కానీ గేహాజీ కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. దేవుని ఉగ్రత పాలైపోయాడు. ఈ కాలంలో కూడా విశ్వాసులని కాదు, సేవకులని కాదు, చాలా మంది డబ్బు 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 అని కొట్టుకుపోతా ఉన్నారు. మనిషికి జబ్బు చేస్తే నయమైద్ది, డబ్బు చేస్తే నయం కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు చివరి రక్తపు బొట్టును కూడా ఆయన కార్చేశాడు. ఆయనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. చివరి రక్తపు బొట్టును కూడా ఆయన చిందించేశాడు. పౌలు తన పరిచర్యలో తనకు కలిగిన సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాడు, లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. నాకు తెలిసిన దేవుని సేవకులు ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, గొప్ప దైవజనులు. ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు. ఇట్లాంటి పరిచర్య చేయాలి. ఎలీషా చూడండి, ఆ కానుకల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. గేహాజీ ఆ డబ్బు పిచ్చిలో పడిపోయాడు. అబద్ధం ఆడుతా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం ఆడుతా ఉన్నాడు. చూడండి, అననీయ సప్పీరాలు చూస్తేనేమో దాచుకుంటున్నారు. కొంత దాచుకుని కొంత తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. అందరి దృష్టిలోనేమో అర్పిస్తున్నారు, దేవుని దృష్టిలోనేమో దాచుకుంటున్నారు. దేవుడు అర్పించిన దాన్ని చూడలా, దాచుకున్న దాన్ని చూశాడు. ఒకసారి ఒక ఆయన, అయ్యా ఈ కార్యం చేయ అని బతిమలాడుతా ఉన్నాడు, మొక్కుకున్నాడు, కార్యం చేస్తే కానుకిస్తానని. దేవుడు దయ చూపించి కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు అర్పించాలి కానుక. అర్పించటానికి ఇతనికి మనసు రావట్లే. ఎంత అర్పిస్తాననుకున్నాడు దాన్ని మూట కట్టాడు. మూట కట్టి తెలివితేటలు ఉపయోగిస్తా ఉన్నాడు. ప్రభువా, ఇదిగో నేను అర్పిస్తానన్నాను, నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఎంత కావాలో అంత తీసుకుని మిగతాది కింద పడే, దాన్ని నేను తీసుకుంటా అని ఆ మూటని పైకి విసిరేశాడు. ఆ మూట మళ్ళా కింద పడింది. ఇప్పుడు అంటాడు ఈయన, దేవునికి ఏమి వద్దంట, ఏం అక్కర్లేదంట, దేవునికి ఏం తక్కువ, ఆయనకేం వద్దంట, నన్నే మొత్తం తీసుకోమన్నాడు. ఎందుకు ఈ తెలివితేటలు? నువ్వు అర్పించకపోతే దేవుడు అర్పించమని ఏమన్నా బలవంతం చేస్తాడా? ఆయన అడుక్కుంటాడా? ఏంటి ఈ స్వభావం, ఏంటి ఈ బుద్ధి ఏంటి? నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి అమాయకంగా ముఖం పెట్టాడు. అన్నా, లంచాలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడుగుతున్నాడు నన్ను. నేను అన్నాను, బాప్తిస్మిచ్చి యోహాను సైనికులతో చెప్పాడు, మీ జీతాలతో తృప్తి పొంది ఉండండి అని. లంచాలు తీసుకోవద్దని చెప్పాడు. బైబిల్లో ఉంది చూడు, నీకు తెలీదా? తెలుసన్నా, నువ్వేం చెబుతావు అని ఒక సేవకురాల దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే ఆ సేవకురాలు చెప్పిందంట, లంచాలు తీసుకొని నువ్వు తినకూడదు, తీసుకొచ్చి నాకి అందంట. తీసుకెళ్ళి ఆ సేవకురాలకి ఇస్తుంటే వాళ్ళ అబ్బాయిని 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివించింది. 2 సంవత్సరాలు ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పా, అట్లా లంచాలు తీసుకోకూడదు, నరకానికి వెళ్తావంటే లంచాలు తీసుకోవటం మానేశాడు.
తీసుకెళ్లి ఆమెకి కానుకలు ఇవ్వటం కూడా మానేశాడు. ఆమె అతని మీదకి నా మీదకి మరి తగాదాకు వచ్చేసింది. నువ్వు లంచాలు తీసుకుని నాకు ఇవ్వు, ఇంకో 2 సంవత్సరాలు ఉంది మా అబ్బాయి ఇంజనీరింగ్, ఎట్ట చదివించాలి నేను, నువ్వు ఎట్ట చదువుతావు పాస్టర్ గారు, నా మీద కూడా తగాదాకు వచ్చింది. ఏంటిది? దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వెలా బ్రతుకుతున్నావు? ఏంటిది? చూడండి, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతా ఉన్నారు. నేనిచ్చు ఆ జలాన్ని తాగితే ఇక దప్పిక ఉండదు అని చెబుతా ఉన్నారు. నాకు కూడా ఆ జలాన్ని ఇవ్వమంటే ఇస్తాను, కానీ నీ పెనిమిటిని తీసుకురాపో అన్నాడు ప్రభు. ఆమంది, నాకు పెనిమిటి లేడు అంది. నువ్వు సత్యమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. సమరయ స్త్రీని సత్యము చెప్పుట ద్వారా దేవుడు ఆమెకి జీవజలాన్ని ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సమరయ స్త్రీ గొప్ప సాక్షి అయిపోయింది. సుకారు గ్రామం అంతటిని కదిలించింది. ఆ జీవజలం దగ్గరికి సుకారు గ్రామాన్ని నడిపించింది. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఆయన మెస్సయ్య గాడాన్ని ప్రకటన చేసింది. సత్యం అండి సమరయ స్త్రీని స్వతంత్రురాలుగా చేసింది. సత్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44-45 వచనాలు చదువుకున్నాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుండై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. యేసు ప్రభు, సాతాను అబద్ధానికి జనకుడు, వాని మాటలే మీరు నమ్ముతున్నారు కానీ సత్యమును చెప్పే నా మాటలు మీరు నమ్మట్లేదు అని ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ సత్యం చెప్పి స్వతంత్రాలైపోయింది. మనం కూడా సత్యమందు నిలబడాలి. యేసు ప్రభు సత్యం చెబుతుంటే నమ్మట్లేదంట, యేసు ప్రభుని నమ్మట్లేదంట. నిజమే, ఈ లోకంలో సత్యాన్ని ఎవరు నమ్మట్లేదు. ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మేము బట్ట తల మీద వెంట్రుకలు మొలిపిస్తామని. ఇక బట్ట తలలన్నీ ఎక్కడ కనపడతాయండి? వాళ్ళు నిజంగా బట్టతల మీద నిజంగా వెంట్రుకలు మొలిపించగలరా? వాళ్ళు ఎవరు మొలిపించలేరు. కానీ అబద్ధాన్ని బాగా నమ్ముతా ఉంటాం. ఒక యాడ్ ఒకటి చూశాను, ఒక క్రీమ్ ఒకటి ఉంటుంది, దాని మీద తెల్ల బొమ్మ ఉంటుంది, నల్ల బొమ్మ ఉంటుంది. తెల్లవాళ్ళు నల్లగా అవుతారో తెలియదు, నల్లవాళ్ళు తెల్లగా అవుతారో తెలియదు. మీలో చాలా మంది వాడే ఉంటారు. అది వాడిన తర్వాత ముఖం పెంకు గట్టి పోతా ఉంటుంది. కానీ అట్లాంటి వాటిని నమ్ముతా ఉన్నారు ప్రజలు. నిజంగా అవన్నీ జరగవు, కానీ వాటిని నమ్ముతా ఉన్నారు, కానీ సత్యాన్ని నమ్మటం లేదు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నాకు ఒక తమ్ముడు తెలుసు. ఆ తమ్ముడు చాలా భక్తిగా ఉండేవాడు. ఒకరోజు ఈ తమ్ముడు చాలా భక్తిగా ఉంటాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అంత కరెక్ట్గా ఏమి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మకి వాళ్ళ పిన్నికి తగాదా వచ్చింది. ఆ ఊర్లో చాలా కట్టుబాట్లు, వెలివేయటాలు ఇట్లాగా ఉంటాయి. వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, మా చెల్లి మా ఇంట్లోకి వచ్చి బంగారం గాజేసిందని చెప్పింది. పెద్దలు చెప్పారు, నీ మాట మేము నమ్మం, మీ అబ్బాయి చేత చెప్పించు అంటే వాళ్ళ అబ్బాయిని పిలిచింది. చెప్పురా, పిన్ని బంగారం కాజేసిందని చెప్పురా అంటే వాళ్ళ అమ్మ కోసమని ఈ అబ్బాయి బైబిల్ని పక్కన పెట్టి, అవునండి మా పిన్ని బంగారం కాజేసిందని అని చెప్పాడు.
ఆ ఊరి పెద్దలు వాళ్ళ పిన్నిని వెలివేశారు. వాళ్ళ పిన్ని శాపనార్థాలు పెట్టింది. ఎందుకురా నువ్వు బైబిల్ పట్టుకునేది? బైబిల్ పట్టుకుని అబద్ధాలు ఆడటానిక? మీ అమ్మ పక్షంగా మరి మీ అమ్మని గెలిపించుకోవడం కోసం బైబిల్ పట్టుకుని నా మీద నేరస్థాపన చేసావు కదరా అనుకుంటా చాలా ఆడిపోసుకుంది. అబ్బాయి తర్వాత నా దగ్గరికి వచ్చాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే, అన్నా నేను అబద్ధం ఆడానన్నా. ఏం అబద్ధం ఆడావు? మా పిన్ని మీద. మా పిన్ని ఏ తప్పు చేయలేదు, కానీ మా పిన్ని మీద దొంగతనం ఆరోపణ మా అమ్మ చేస్తే మా అమ్మకి సపోర్ట్ చేశానన్నా నేను. ఇప్పుడు నేనేం చేయాలన్నా? ఏం చేసేదేముంది? ఎవరి దగ్గర అబద్ధం ఆడావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్యాన్ని చెప్పు. అన్నా మా బాబాయికి తెలిసి చంపేస్తాడు. చంపితే చంపించుకో, కొడితే కొట్టించుకో, క్షమిస్తే మరి క్షమించబడు. ఆ తమ్ముడు మళ్ళా వెళ్ళాడు వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి బోర్ని ఏడుస్తా, బాబాయ్ పిన్నే తప్పు చేయలేదు బాబాయ్, నేను అబద్ధం ఆడాను బాబాయ్, నన్ను క్షమించు అనుకుంటా కాళ్ళు పట్టుకున్నాడు. ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి మా పిన్ని ఏ తప్పు చేయలేదు, మా అమ్మ ఆ నింద వేసింది, దానికి నేను సపోర్ట్ చేశాను, దేవుని నామం నా మూలంగా అవమానపరచబడింది, నన్ను క్షమించండి అనుకుంటా బావురుమని ఏడ్చాడు. ఆ పెద్దలు ఆ బాబుని క్షమించారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువార్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడ్ల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన్ను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నట్లుగా మనం కూడా వెలుగులో నడవాలి. చీకటిలో నడుస్తూ అబద్ధాన్ని అనుసరిస్తూ నడుస్తూ మనము దేవునితో సహవాసం గలవారమని చెప్పుకుంటే అది అబద్ధం అవుతుంది. ప్రభు చెబుతున్నారు, ఆయనతో సహవాసం కలిగిన వారంగా మనం ఉండాలంటే ప్రభు వలె సత్యములో మనం నడవాలి. ఆదికాండంలో యాకోబు అంటే మోసగాడనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ యాకోబు తండ్రి చేత ఆశీర్వాదాలు పొందాలని అనుకుని ఏశావునని అబద్ధమాడి ఇస్సాకు దగ్గరికి వచ్చి ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు. మేక మాంసం వండి అది ఇస్సాకు పెట్టి తండ్రి చేత ఆశీర్వాదాన్ని పొందుతాడు. యాకోబు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే ఏశావు వస్తాడు. ఏశావు వచ్చి నన్ను ఆశీర్వదించు తండ్రి అంటే, నేను ఆశీర్వదించేశాను ఆల్రెడీ, ఇప్పుడు నేను ఇంకా నా దగ్గర ఆశీర్వాదాలు లేవని చెప్పేస్తాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అయితే ఆ ఆశీర్వాదం క్రియారూపకంగా యాకోబుకి ఎటువంటి ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే అబద్ధమాడి ఆశీర్వాదాన్ని కాజేస్తాడు. ఇప్పుడు ఏశావు చంపేస్తాడేమోనని భయపడి పారిపోతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
లాబాను ఇంట్లో నుంచి మరలా తండ్రి ఇంటికి ఇప్పుడు యాకోబు బయలుదేరి వస్తా ఉన్నాడు. తండ్రి ఇంటి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ప్రభువుని కనుగొన్నాడు. ప్రభువు యాకోబు ఇద్దరు పెనుగులాడుతూ ఉంటారు. ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నప్పుడు యాకోబు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించట్లేదు. మోసగాడిని దేవుడు ఆశీర్వదించట్లేదు. అప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరేంటి? నీ పేరేంటి? ఇస్సాకుతో యాకోబు నేను ఏశావుని అని చెప్పాడు, ఏశావునని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీ పేరేంటని. యాకోబు ఇప్పుడు అబద్ధం ఆడట్లేదు. నా పేరు యాకోబు, నా పేరు మోసగాడు, నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ప్రభు ఇక నుంచి నీ పేరు యాకోబు అనబడదు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుందని ప్రభు చెప్పారు. యాకోబు పేరు మాత్రం మార్చబడలేదు, జీవితం కూడా మార్చబడింది. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఇంకెవ్వరిని ఇశ్రాయేలు మోసగించలేదు. కొత్త జీవితం ఇశ్రాయేలుగా మారిన తర్వాత యాకోబు జీవించాడు, ఇంకెవ్వరిని మోసగించలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పెనూయేలు అనుభవంలోనికి నువ్వు నేను రావాలి. పెనూయేలు అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలవటం, సత్యాన్ని చెప్పటం, ఒప్పుకోవటం. నేను మోసగాడినయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకోవటం. దేవుడు క్షమించి ఇశ్రాయేలుగా మార్చాడు. నిన్ను నన్ను దేవుడు ఇశ్రాయేలుగా మార్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.